వాళ్ళకి ఆటోమేటిక్గా ఇదివరకు మోడీ మీద కూడా ఫ్లెక్సీ లేలేదా బీఆర్ఎస్, కాంగ్రెస్ సోనియా గాంధీ వస్తే ఫ్లెక్సీ లేలేదా, ఇప్పుడు అదే ఫ్లెక్సీ తమ దగ్గరకు వచ్చాడు నొప్పి అంటే ఎట్టగా. ఒక అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించారా రేవంత్ రెడ్డి? రేపొద్దున్న ఆంధ్రప్రదేశ్లో కూడా అది ఎందుకు అప్లికేబుల్ లేదు? ఎందుకంటే మొన్న కూడా చాలామంది ఎదురు చూశారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా రుణమాఫీ చేయండి, రుణమాఫీ ప్రకటన చేయండి అని కూడా ఆయన ముందే అరిచారు, నినాదాలు కూడా చేశారు. కానీ ఇద్దరు కూడా డేర్ చేయలేదు. ఇక్కడ బాబు గారు ఆ ప్రకటన చేయలేదు, ఆయన కూడా డేర్ చేయలేదు. ఇప్పుడు ఆయన చేసి చూపించారు, ఎలా చూడాలి? అక్కడికి ఇక్కడికి ఆర్థిక పరిస్థితి తేడా ఉంది. అక్కడ నెలకి ఫిక్స్డ్ సంపాదన ఒక 50-60 వేల కోట్లు హైదరాబాద్ నుంచినే వస్తుంది, ప్లస్ సంఖ్య తక్కువ. అక్కడ మనకి రైతుల సంఖ్య ఎక్కువ, భూమి సంఖ్య ఎక్కువ. ఇక్కడ ఆల్రెడీ ఓసారి క్రిందసారి ఆటికే సంక్షోభం దెబ్బతిన్నారు. ఇప్పుడు మళ్ళీ చేసే ధైర్యం, అందుకనే ఏడాదికి ఎంత అని చెప్పి డబ్బులు ఇచ్చింది. ఇప్పుడు మేబీ వచ్చే ఏడాది నుంచి చంద్రబాబు గారు కూడా ఇస్తారనుకుంటున్నా, ఏడాదికి ఎంత అనేసి. కాకపోతే ఇప్పట్లో అయితే ఇంకా సాహసం చేయరు ఇక్కడ.